నమస్తే అండి అందరికీ. ఈరోజు మన కంటెంట్ రిలేటెడ్‌గా ఒక ఎగ్జాంపుల్‌తో స్టార్ట్ చేస్తాను. ఒక చిన్న స్టోరీ అన్నట్లిది. అదేంటంటే ఒక ఇంట్లో ఒక మదర్ కుక్ చేయడానికి ముందు వెజిటబుల్స్ కట్ చేస్తా ఉంటది. సో, ఆ వెజిటబుల్స్ తీసుకొని ఫస్ట్ ముందు పార్ట్, వెనక పార్ట్ 2 కట్ చేసేస్తది. ఆ మధ్యలో పార్ట్ మాత్రమే తీసుకుంటది. కానీ ఆ ముందుది, వెనక పార్ట్ కూడా యూజ్‌ఫుల్ థింగే. కుక్ చేసి తినొచ్చు. కానీ అలా చేయదు తను. సో, ఆ పార్ట్ మట్టుకు మాత్రం తీసుకుంటుంది. అలా తీసుకునేసరికి అక్కడ కూర్చొని అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళ పాప అడుగుతుంది వాళ్ళ మదర్‌ని. ఏమని అంటే, "మమ్మీ నువ్వు ఈ పార్ట్ మాత్రమే ఎందుకు తీసుకుంటున్నావు? ముందుది, వెనక పార్ట్ ఎందుకు వదిలేస్తున్నావు? దాన్ని కూడా కుక్ చేయొచ్చు కదా!" అంటే, "ఏమో తెలీదు నాన్న. మా అమ్మ ఇలానే చేసేది. నేను ఇలానే చేస్తున్నాను" అంది. "నువ్వు వెళ్లి అమ్మమ్మని అడుగు" అంటది. అప్పుడు ఆ పాప వాళ్ళ అమ్మమ్మ దగ్గరికెళ్తది. వాళ్ళ అమ్మమ్మ దగ్గరికెళ్ళేసరికి అడుగుద్ది. "ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు? వెజిటబుల్‌ని అంత మట్టికి మాత్రమే ఎందుకు తీసుకుంటున్నారు?" అని అడుగుద్ది. అలా అడిగేసరికి వాళ్ళ అమ్మమ్మ ఏం చెప్తదంటే, "నాకు కూడా తెలీదు నాన్న. మా అమ్మ ఇలా చేసేది. నేను అలానే చేసేదాన్ని" అంటది. ఓహో! ఇంకా పాప అదృష్టం ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ జేజమ్మ కూడా ఉంది. సో, వాళ్ళ జేజమ్మ దగ్గరికెళ్ళి అడిగింది. ఏమని అంటే, "జేజమ్మ ఎందుకు వెజిటబుల్స్ ఇంతకు మాత్రమే తీసుకుంటున్నారు? దాని ఫ్రంట్, బ్యాక్ కట్ చేసి వదిలేస్తున్నారు. అదెందుకు కుక్ చేయట్లేదు?" అని అడుగుద్ది. అప్పుడు ఆమె రీజన్ ఏమని చెప్తదంటే, "బేటా మా కాలంలో కడాయిలు చిన్నగా ఉండేవి. ఆ పాటు మాత్రమే అందుకే దాంట్లో సరిపోయే మందమే మేము కుక్ చేసుకునేవాళ్ళము" అనేసి చెప్పింది. అక్కడ రీజన్ దొరికింది ఆ పాపకి. ఎందుకు ఇలా చేస్తున్నారు అనే దానికి అక్కడ రీజన్ దొరికింది. సో, ఈ స్టోరీ నేనెందుకు చెప్పానంటే, ఇప్పుడు కార్తీక మాసము, నెక్స్ట్ ధనుర్మాసము. సో, ఇవన్నీ కూడా ఏంటంటే, మనకి చాలా పవిత్ర దినాలు గదా! చాలా పూజలు చేసుకుంటాము. చాలా బావుంటాము. సో, ఈ టైంలో చాలామంది ఆడవాళ్ళు ఏం జేస్తారు అంటే, కార్తీక పౌర్ణమి వస్తుంది అనేసరికి వాళ్ళు వాళ్ళ పీరియడ్స్‌ని ఆపడానికి వెంటనే టాబ్లెట్‌లేసుకుంటూ ఉంటారు. ఫస్ట్ వన్. అక్కడ. మళ్ళీ ఇంకొకటేంటంటే, ఇక్కడ చాలామంది అయ్యప్ప దీక్ష తీసుకుంటూ ఉంటారు. ఆ దీక్ష సమయంలో స్వాములకి ఎటువంటి ఆటంకాలు, అడ్డంకి అనేది వాళ్ళ ద్వారా రాకూడదనేసి ఆ టైంలో కూడా మింగేస్తూ ఉంటారు. అండ్ థర్డ్ వన్ ఏంటంటే, ఫ్యామిలీ మొత్తం కలిసి కూడా ఏదైనా టెంపుల్ విజిట్‌కెళ్ళినప్పుడు ఒక 7 డేస్ టూర్ అలా వేసుకుంటారు కదా! అందులో మిగిలిన వాళ్ళకి నా వల్ల డిస్టర్బెన్స్ కాకూడదు అనేసి కూడా వాళ్ళేం చేస్తారంటే పీరియడ్స్‌ని ఆపడానికి టాబ్లెట్‌లు వేసుకుంటూ ఉంటారు. ఇలా వేయడం వల్ల ఏమవుతుందంటే, ఆ ఎఫెక్ట్ అనేది గర్భసంచి మీద పడుతుంది. సో, అందుకనే ఆ టాబ్లెట్స్‌కి దూరంగా ఉండడం మంచిది. యాక్చువల్‌గా పీరియడ్స్ టైమ్‌లో టెంపుల్‌ని విజిట్ చేయొద్దు అని మన పూర్వీకులు ఎందుకు చెప్పారు అంటే, ఆ టైంలో ఏమవుతుందంటే, మనలో ఉన్న ఎనర్జీ మొత్తం డౌన్‌వర్డ్స్‌లోకి వెళ్ళిపోతూ ఉంటది పీరియడ్స్ వచ్చిన టైంలో. అండ్ యాక్చువల్ టైంలో టెంపుల్‌లో వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, అక్కడున్న ఎనర్జీని మనం స్వీకరిస్తాం. అప్‌వర్డ్స్‌లో ఉంటుంది ఆ ఎనర్జీ. మన మూలాధార చక్ర నుంచి సహస్రార చక్రానికి అది రీచ్ అవుతూ ఉంటుందన్నట్లు. అది అప్‌వర్డ్స్‌లో జరుగుతుంది. మనలో ఉన్న ఎనర్జీ ఏమో డౌన్‌వర్డ్స్‌లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, అక్కడ కొంచెం డిస్టర్బెన్స్ రావడం జరుగుతుంది కదా! సో, అందుకనే టెంపుల్స్‌కి విజిట్ చేయొద్దు అన్నారు. అదే రీజన్. ఇంకా వేరే రీజనే కాదు. ఇంకొకటేంటంటే ఇలా పీరియడ్స్ వచ్చినప్పుడు కొంచెం ఇంప్యూర్‌గా చూస్తూ ఉంటారు. అది కూడా కరెక్ట్ కాదు. ఏంటంటే ఈ పీరియడ్స్ వచ్చినప్పుడు యాక్చువల్‌గా చేయాల్సిన పనేంటంటే వాళ్ళ వర్క్స్‌ని తగ్గించుకోవాలి. వీలైతే ఇంట్లో వాళ్ళు షేర్ చేసుకోవాలి. సో, ఇది ముట్టుకోకూడదు, అది ముట్టుకోకూడదు అంటూ ఉంటారు కదా! అలాంటప్పుడు ఆమెకి ఒక స్పెషల్ రూమ్ ఇచ్చి, కంప్లీట్ రెస్ట్ ఇచ్చి మిగిలిన పనులన్నీ కూడా మీరే చేసుకోవచ్చు కదా! సో, పీరియడ్స్ అనేవి ఇంప్యూర్ కాదు. ఆ టైంలో మీరు మేమేదో చేసేస్తున్నాము, మా వల్ల వీళ్ళకేదో అడ్డొస్తుంది అనేసి టాబ్లెట్స్ అయితే వేసుకోకండి. రీసెంట్‌గానే ఇలా పీరియడ్స్‌ని కంట్రోల్ చేయడానికి టాబ్లెట్‌లు వేసుకోవడం వల్ల ఒక లేడీ కూడా చనిపోయారు. సో, నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఇప్పుడు కార్తీక పౌర్ణమి దగ్గరలోనే ఉంది కదా! సో, ఇంకో 2, 3 డేస్‌లో. సో, టాబ్లెట్స్ అనేవి ఎవ్వరు వేసుకోకండి. మీ బాడీని టెంపుల్‌గా భావించండి. థాంక్ యూ ఆల్.